ఛానల్. ఈ జనరేషన్ లో ఎక్కువగా బయటికి వెళ్లాల్సిన పనులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం బయటికి వెళ్తూ ఉంటాం. ఇలా బయటికి వెళ్ళడం వల్ల బయట ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది అండ్ గాల్లో ఉండే దుమ్ము ధూళి కూడా మన ఫేస్ మీద ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. సో ఇది మనం దీన్ని ఇలాగే వదిలేయడం వల్ల మన ఫేస్ మీద డస్ట్ అనేది ఎక్కువగా పేరుకొని పోయి మన స్కిన్ అనేది డల్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ మనం రోజు రోజుకి కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాం. కొంతమందికి స్కిన్ ని కేర్ చేసుకోవడానికి అసలు టైం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు బిజీ వల్ల అయి ఉండొచ్చు. కొంతమందికి కేర్ లేకుండా కూడా ఉంటుంటారు, చేద్దాంలే రేపు చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొంతమంది చేయలేకపోతూ ఉంటారు, వాళ్ళకి టైం లేకుండా ఉండడం వల్ల. సో మనం ఈజీగా జస్ట్ 5 minutes లో ఈ టిప్ ని మనం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి ఎలాంటి డస్ట్ అయినా కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనకు టైం లేదు అనుకున్నప్పుడు డైలీ ఒక 5 minutes మన స్కిన్ కోసం మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఫర్దర్ గా అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీ వరకు వస్తాయి. మీరు వీడియోస్ ని తప్పకుండా చూడొచ్చు. సింపుల్ హోమ్ రెమెడీ కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. మిల్క్ ని మనం ఒక 4 teaspoons వరకు తీసుకుంటే సరిపోతుంది. మనం మెయిన్ గా దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఈ మిల్క్ ని అస్సలు కాచకూడదు, కాచకుండా యూజ్ చేసుకోవాలి. కాచిన తర్వాత మన స్కిన్ కి మన మిల్క్ అనేది అసలు యూజ్ అవ్వదు, బెనిఫిట్స్ ఏమీ కనిపించవు అనమాట. మనం పచ్చి పాలు తీసుకున్నట్లయితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మీ అందరికి తెలుసు, పాల వల్ల మన స్కిన్ కి చాలా ఉపయోగం ఉంటుంది అండ్ పాలని మన స్కిన్ మీద యూజ్ చేస్తూ ఉండడం వల్ల, మెయిన్ గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ ని మాయిశ్చర్ గా చేస్తుంది అండ్ స్కిన్ ని చాలా స్మూత్ గా కూడా చేస్తుంది. అండ్ ఇది వైటన్ గా చేయడానికి కూడా మిల్క్ ప్రొడక్ట్స్ చాలా అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో స్కిన్ కేర్ కి సంబంధించినవి. సో మనం డైరెక్ట్ గా మిల్క్ ని స్కిన్ కి యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ అండ్ మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఇంత పసుపు తీసుకుంటే మనకి సరిపోతుంది. మెయిన్ గా ఈ పసుపుని మనం కస్తూరి మంజన్ అనేది యూజ్ చేస్తే మనకి సరిపోతుంది, ఎందుకంటే పచ్చి పసుపు లేకపోతే కస్తూరి మంజన్ అని మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో అది యూజ్ చేస్తే మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు డైలీ ఇంట్లో యూజ్ చేసుకునే పసుపు యూజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ కలర్స్ కలుపుతూ ఉంటారు కాబట్టి, కలర్ కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అది మనకి ఎక్కువగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపించవు. కాబట్టి మనం ఇంట్లో ఉండే పసుపు కాకుండా కస్తూరి మంజన్ లేకపోతే పచ్చి పసుపు అంటారు కదా, అది యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ సింపుల్ హోమ్ రెమెడీ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది. జస్ట్ 2 ingredients మనం యూజ్ చేసుకొని ఈ హోమ్ రెమెడీని మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఒక కాటన్ బాల్ తీసుకోవాలి. కాటన్ బాల్ తీసుకొని దీంట్లో మనం పూర్తిగా దీన్ని డిప్ చేసేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకున్న తర్వాత మన స్కిన్ మీద ఇలా పూర్తిగా రబ్ చేస్తూ ఉండాలి, జెంటిల్ గా మనం రబ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకి న్యాచురల్ క్లెన్జర్ గా కూడా యూజ్ అవుతూ ఉంటుంది మిల్క్ కాబట్టి. సో మనం దీంట్లో ఆల్రెడీ పసుపు కలుపున్నాం కాబట్టి పసుపు అనేది మన స్కిన్ కి చాలా బాగా మంచి బెనిఫిట్స్ అనేవి కలుగజేస్తూ ఉంది. కాబట్టి ఇలా మనం స్మూత్ గా ఇలా మన స్కిన్ మీద రబ్ చేస్తూ ఉండాలి. ఇలా రబ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఎలాంటి డర్ట్ పార్టికల్స్ కానీ లేకపోతే ఎలాంటి దుమ్ము ధూళి ఉన్నా కూడా మన ఫేస్ మీద మొత్తం ఇది అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. మిల్క్ ని యూజ్ చేయడం మనకి చాలా మంచిది, మన స్కిన్ అనేది గ్లోయింగ్ అండ్ బ్రైటన్ గా కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఎక్కువగా టైం లేదు అని అనుకునే వాళ్ళైతే ఈ రెమెడీని మనం ఈజీగా యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది రోజు రోజుకి కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా మన స్కిన్ గ్లోయింగ్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకి ఆల్రెడీ పసుపు యూజ్ చేస్తున్నాం కాబట్టి కాస్త కలర్ అనేది కనిపిస్తుంది, మన పసుపు కలర్. సో నో ప్రాబ్లం, మన తర్వాత వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ ఆర్ సబ్బుతో వాష్ చేసుకుంటే ఈజీగా ఆ కలర్ అనేది తొలగిపోతుంది. మనం డైలీ ఇలా చేస్తూ ఉండడం వల్ల మన స్కిన్ కలర్ చేంజ్ అవ్వడమే కాకుండా మన స్కిన్ బ్రైటన్ అండ్ లైటన్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes లోపు ఈ మిల్క్ అనేది మన ఫేస్ లోకి పూర్తిగా అబ్జర్బ్ అయిపోతుంది. అబ్జర్బ్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా క్లీన్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ మనం ఒక 5 minutes కనుక స్పెండ్ చేయగలిగితే మన స్కిన్ అనేది గ్లోయింగ్ గా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ రిజల్ట్స్ ఏంటో నాకు కమెంట్స్ రూపంలో తెలపండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.